కనుల పండుగగా జరుగుతున్న ఈ చక్కటి ఆత్మీయ పురస్కార సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శ్రీ పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చే ముందు నేను ఏమిటి ఈ సంవత్సరం పరాభవం అంటున్నారు అని పరాభవాలు ఎదుర్కోవాలా ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఉండగా ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక పండితుడితో ఆయన చెప్పాడు అనమాట. ఇందాక విజయబాబు గారు కూడా ఆ విషయాన్ని చాలా విశ్లేషించి చాలా చక్కగా చెప్పారు. పరాభట్టారిక లలితా కుమారి లలితాదేవి అంటే పార్వతీదేవి మరో రూపం, అలాగే భవుడు శివుడు, వీరిద్దరి యొక్క సమతుల్యమైన కలయిక ఈ సర్వ జీవులకి రక్షణగా ఉండేందుకు వారు ఆ రకంగా మేలు కలయికతోటి ఈ పరాభవ నామ సంవత్సరం నిర్దేశించబడిందని ఆ రకంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది ఆది దేవుళ్ళైనటువంటి ఆది దంపతులైనటువంటి శివపార్వతుల యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా ఉంటాయని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈ ఉగాది నామ సంవత్సరం శ్రీ పరాభవ ప్రతి ఒక్కరికి అద్భుతమైన విజయాల్ని, సంతోషాన్ని, ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ఉగాది సభకు ఈ రకంగా నా మిత్రుడు సోదర సమానుడు తోట చంద్రశేఖర్ గారు నిర్వహించటం, ఇంతవరకు చాలా ఉగాదులు జరిగినాయి కానీ ఈ ఉగాది చాలా ప్రత్యేకంగా అయింది. ఇంతమంది నిష్ణాతుల్ని, ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠుల్ని నేను సన్మానించే అవకాశం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా మిత్రుడు తోట చంద్రశేఖర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఏ టీవీ ఛానల్స్కి ఎక్కడికి వెళ్ళకూడదని కాదు, అలాంటి సందర్భం నాకు రాలేదు. అంటే పిలవకూడదు ఎవరు అనుకోరు, కానీ పిలిచినా రాడలే అని ఉద్దేశంతో వాళ్ళే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ఈ 99 టీవీకి ప్రత్యేకించి నేను రావడానికి కారణం తోట చంద్రశేఖర్ గారు. ఆయన చాలామందికి తెలుసు, ఇక్కడ చాలా ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ముంబై కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయన పొందిన అవార్డులు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారి నుంచి ప్రధానమంత్రి అవార్డు దగ్గర నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆయన పొందిన అవార్డులు కొన్ని అన్నీ చూస్తుంటే ఆహా అనిపిస్తుంది. ఆయన తన పనికి ఎంతో న్యాయం చేశారని ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి నాతోటి రాజకీయ ప్రయాణం కొనసాగిద్దామని నాతో చేతులు కలిపినప్పుడు ఇలాంటి వ్యక్తులతో కదా నేను ప్రయాణం కొనసాగించాలని నేను అనుకుని ఆయనను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు వెన్నుదన్నుగా ఉంటూ, సరే వేరే పరిస్థితులతోటి ఇంకో రకంగా రాజకీయాలకు దూరం అయిపోయినా ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు కనుక రాజకీయాలకు వస్తే ఆ యొక్క రిజల్టే వేరుగా ఉంటుంది. ఇప్పటికైనా ఆలస్యం కాదు. రాజకీయ పరంగా చూస్తే కనుక ఆయన చాలా పిన్న వయస్కుడే, కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున మరొక వ్యక్తి మీడియా అడ్వైజర్ అండ్ ఎన్నో కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, ఆర్టీఐ కమిషనర్గా పనిచేసిన మరి వ్యక్తి మన విజయబాబు గారు. ఆయన మరొక సోదరులు సమానం ఆయన నాకు. ఆయన కూడా ఈ యొక్క సభకు రావాలని నేను కోరినప్పుడు ఖచ్చితంగా వస్తానని మాట్లాడడం జరిగింది. వచ్చినందుకు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చారు, ఎనలేని ఆనందాన్ని ఇచ్చారు. విజయబాబు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే గ్రహీతలు ఉన్నారో, సన్మాన గ్రహీతలు అందరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళే. ఇంతమందితో నాకు పరిచయం ఉందని ఆశ్చర్యపోతున్నాను. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలాగా మనుషుల్ని అలాగా ఆత్మీయంగా దగ్గర చేర్చుకోవడం, ఇంతమంది ఉండటం చూస్తుంటే ఇది కదా నా ఆస్తి, ఇది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏ
ఏ రంగం తీసుకున్నా సరే ఈ రోజున అటు జస్టిస్ లక్ష్మణ్ గారు, అలాగే మాజీ జస్టిస్ మా స్నేహితులు, ఆయన స్నేహితులు అంటే మళ్ళీ ఆయన సమవయస్కులు అని మళ్ళీ అది గుర్తు చేసి నేను పెద్దవాడిని, నా వయసు ఎంతో ఆయన తెలియజెప్పడం ప్రయత్నం చేస్తున్నారు. బట్ వారికి అట్లాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సోదరిమణులకి అండ్ సైంటిస్ట్గా ఉన్నటువంటి మా భవానీ ప్రసాద్ గారికి, అట్లాగే ఆ స్వామి ఆ స్మరణానంద స్వామి గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక సంతోషాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరుస్తాను. ఇంకా సినిమా పరంగా చూస్తే మా మణిశర్మ కానీ, సుల్తాన్ అశోక్ తేజ్ గారు, అట్లాగే సాహిత్యపరంగా సంగీతపరంగా ఎంతోమంది కళాకారులు ఈ రోజున ఇంతమందిని సన్మానించడం అనేది గొప్ప కార్యక్రమం. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి దానికి నన్ను సంధానకర్తగా ఉంచడం, నా చేతుల మీదుగా వారికి సన్మానం చేసే అవకాశం, అదృష్టం నాకు కలగజేయడం నిజంగా నాకు ఈ ఉగాది నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేశారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ మరొకసారి మీకు. అండ్ ఈ సందర్భంగా మాట్లాడేది ఏమీ లేదు. అండ్ అందరూ బాగుండాలి అండ్ వీలైనంత వరకు మనం మంచిని ప్రసరింపచేద్దాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇందాక వారి మాటల్లో నాకు అనిపించింది ఏంటంటే, చాలా ఈ వార్ మూలంగా ప్రపంచం అంతా అల్లకల్లోలంతో ఒక భయాందోళనతో ఉన్నది. అండ్ ఇది త్వరగా ముగిసిపోవాలని ఒక లాజికల్ కంక్లూషన్, అంటే సుఖంగా ముగిసిపోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క ఎవరైతే ఈ సాంకేతిక నిపుణులు ఉన్నారో ఈ స్టాఫ్కి, TV99 స్టాఫ్కి, వీళ్ళందరికీ కూడాను నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, thank you very much.